హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా 17వ పాఠం వ్యవసాయం అగ్రికల్చర్ గురించి తెలుసుకుందాం. 1908వ సంవత్సరంలో ఎక్కడ ఒక వ్యవసాయ కళాశాల పరిశోధనశాలను స్థాపించారు? పూనా. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో వ్యవసాయ శాఖలను ఎప్పుడు ప్రారంభించారు? 1937. భారతదేశంలో 1950-51 సంవత్సరంలో వ్యవసాయం సాగు చేసిన భూమి ఎన్ని హెక్టార్లు? 1188 లక్షల హెక్టార్లు. భారతదేశంలో 1999-2000 సంవత్సరంలో వ్యవసాయం సాగు చేసిన భూమి ఎన్ని హెక్టార్లు? 1412 లక్షల హెక్టార్లు. వరి పంట ఖరీఫ్ సీజన్ పంట, నీటి పారుదల సౌకర్యాలు ఉన్న చోట రబీ సీజన్ పంట కూడా. ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారి ప్రకారం 1950-51 సంవత్సరంలో దేశంలో ఎన్ని హెక్టార్ల భూమిలో వరి పండించారు? 30.81 మిలియన్ హెక్టార్ల భూమి. ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారి ప్రకారం 1990-91 సంవత్సరంలో దేశంలో ఎన్ని హెక్టార్ల భూమిలో వరి పండించారు? 42.69 మిలియన్ హెక్టార్ల భూమిలో. ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారి ప్రకారం 2007-8 సంవత్సరంలో దేశంలో ఎన్ని హెక్టార్ల భూమిలో వరి పండించారు? 43.77 మిలియన్ హెక్టార్ల భూమిలో. ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారి ప్రకారం 1950-51 సంవత్సరంలో దేశంలో వరి ఉత్పత్తి ఎంత? 20.58 మిలియన్ టన్నులు. ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారి ప్రకారం 1990-91 సంవత్సరంలో దేశంలో వరి ఉత్పత్తి ఎంత? 42.69 మిలియన్ టన్నులు. ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారి ప్రకారం 2007-8 సంవత్సరంలో దేశంలో వరి ఉత్పత్తి ఎంత? 96.43 మిలియన్ టన్నులు. ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారి ప్రకారం వరి ఉత్పాదకతలో 1950-51 సంవత్సరంలో దేశంలో ఒక హెక్టార్కు ఎన్ని కేజీల వరి పండింది? 668 కేజీలు. ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారి ప్రకారం వరి ఉత్పాదకతలో 1990-91 సంవత్సరంలో దేశంలో ఒక హెక్టారుకు ఎన్ని కేజీల వరి పండింది? 1740 కేజీలు. ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారి ప్రకారం ఉత్పాదకతలో 2007-8 సంవత్సరంలో దేశంలో ఒక హెక్టారుకు ఎన్ని కేజీల వరి పండింది? 2203 కేజీలు. వరి పంటకు అనువైన నేలలు వండలి నేలలు. వరి పంటకు ఉండవలసిన వార్షిక వర్షపాతం 150 సెంటీమీటర్ల నుండి 200 సెంటీమీటర్లు. వరి పంట పండించడానికి అనువైన ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటీగ్రేడుల నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడులు. వరిని పండించే విస్తీర్ణంలో 67% ఏ రాష్ట్రాలలో ఉంది? తూర్పు రాష్ట్రాలు. 50% వరి ఉత్పత్తి ఈ రాష్ట్రాలలో ఉత్పత్తి అవుతుంది. తూర్పు రాష్ట్రాలలో. భారతదేశంలోనే వరి పంటకు ప్రసిద్ధి చెందిన డెల్టాలు కృష్ణా, గోదావరి డెల్టాలు. వరి ఉత్పత్తిలో మొదటి 3 స్థానాలు ఆక్రమిస్తున్న రాష్ట్రాలు: మొదటి స్థానం పశ్చిమ బెంగాల్, రెండో స్థానం ఉత్తరప్రదేశ్, మూడో స్థానం ఆంధ్రప్రదేశ్. వరి ఉత్పాదకతలో మొదటి 3 స్థానాలు ఆక్రమిస్తున్న రాష్ట్రాలు: మొదటి స్థానం పంజాబ్, రెండో స్థానం హర్యానా, మూడో స్థానం
ఉత్తరప్రదేశ్. గోధుమ పంట రబీ కాలపు పంట. గోధుమ పంటకు అనుకూలమైన కాలం శీతాకాలం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మొత్తం సాగు భూమిలో గోధుమ పంట ఎంత శాతం ఆక్రమించింది? 13%. గోధుమ పంటను పండించే ప్రపంచ దేశాలలో భారతదేశం స్థానం 4వ స్థానం. భారత ఆర్థిక గణాంక శాఖ అంటే ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం దేశంలో 1950-51 సంవత్సరంలో గోధుమ పంటను ఎన్ని హెక్టార్లలో సాగు చేశారు? 9.75 మిలియన్ హెక్టార్లలో. భారత ఆర్థిక గణాంక శాఖ ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం దేశంలో 1990-91 సంవత్సరంలో గోధుమ పంటను ఎన్ని హెక్టార్లలో సాగు చేశారు? 24.17 మిలియన్ హెక్టార్లలో. భారత ఆర్థిక గణాంక శాఖ ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం దేశంలో 2007-8 సంవత్సరంలో గోధుమ పంటను ఎన్ని హెక్టార్లలో సాగు చేశారు? 28.15 మిలియన్ హెక్టార్లలో. భారత ఆర్థిక గణాంక శాఖ అంటే ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం దేశంలో 1950-51 సంవత్సరంలో గోధుమ పంట ఉత్పత్తి ఎంత? 9.75 మిలియన్ టన్నులు. భారత ఆర్థిక గణాంక శాఖ ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం దేశంలో 1990-91 సంవత్సరంలో గోధుమ పంట ఉత్పత్తి 55.14 మిలియన్ టన్నులు. భారత ఆర్థిక గణాంక శాఖ ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం దేశంలో 2007-8 సంవత్సరంలో గోధుమ పంట ఉత్పత్తి 78.40 మిలియన్ టన్నులు. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం ఉత్పాదకతలో 1950-51 సంవత్సరంలో దేశంలో 1 హెక్టార్కు ఎన్ని కేజీల గోధుమ పండింది? 663 కేజీలు. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం ఉత్పాదకతలో 1990-91 సంవత్సరంలో దేశంలో 1 హెక్టార్కు ఎన్ని కేజీల గోధుమ పండింది? 2281 కేజీలు. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం ఉత్పాదకతలో 2007-8 సంవత్సరంలో దేశంలో 1 హెక్టార్కు ఎన్ని కేజీల గోధుమ పండింది? 2785 కేజీలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మొదట హరిత విప్లవం ఏ పంటకు వర్తింపచేయడం జరిగింది? గోధుమ పంట. గోధుమ పంటకు చాలా అనుకూలమైన శీతోష్ణ స్థితి, సమశీతోష్ణ స్థితి. పెరిగేటప్పుడు చల్లని వాతావరణం, కోతకు మునుపు అంటే పక్వ స్థితి, పొడి వాతావరణం, చల్లని వాతావరణం ఉండడం అవసరం. గోధుమ పంటకు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం అవసరం? 50 సెంటీమీటర్ల నుండి 75 సెంటీమీటర్లు. గోధుమ పంటకు అవసరమైన ఉష్ణోగ్రత 10 డిగ్రీల నుండి 15 డిగ్రీల సెంటీగ్రేడుల మధ్య. కోత సమయంలో అయితే 20 డిగ్రీల నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడుల మధ్య ఉండాలి. దేశంలో పండే మొత్తం గోధుమలలో 72% ఏ రాష్ట్రాలలో పండిస్తున్నారు? ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా. దేశంలో గోధుమ పండించే రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దేశంలో గోధుమ మొత్తం ఉత్పత్తిలో ఎంత శాతం ఉత్తరప్రదేశ్ నుండి వస్తున్నది? 35%. గోధుమ ఉత్పాదకతలో
మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. చిరుధాన్యాలలో ముఖ్యమైనవి జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, రాగులు. జొన్న పంట ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాలలో పండిస్తున్నారు? సరాసరి 100 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో. జొన్న పంట ప్రధానంగా ఏ సీజన్ పంట? ఖరీఫ్ సీజన్ పంట. నీటిపారుదల గల ప్రాంతాలలో రబీలో కూడా పండిస్తారు. జొన్న పంటలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న దేశం భారతదేశం. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం 1950-51 సంవత్సరంలో జొన్న పంట ఎన్ని హెక్టార్లలో సాగు చేశారు? 15.57 మిలియన్ హెక్టార్లలో. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం 1990-91 సంవత్సరంలో జొన్న పంటను ఎన్ని హెక్టార్లలో పండిస్తున్నారు? 14.36 మిలియన్ హెక్టార్లలో. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం 2007-8 సంవత్సరంలో జొన్న పంటను ఎన్ని హెక్టార్లలో పండిస్తున్నారు? 7.93 మిలియన్ హెక్టార్లలో. భారత ఆర్థిక గణాంక శాఖ ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం దేశంలో 1950-51 సంవత్సరంలో జొన్న పంట ఉత్పత్తి ఎంత? 5.50 మిలియన్ టన్నులు. భారత ఆర్థిక గణాంక శాఖ ప్రకారం దేశంలో 2007-8 సంవత్సరంలో జొన్న పంట ఉత్పత్తి 7.78 మిలియన్ టన్నులు. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం ఉత్పాదకతలో 1950-51 సంవత్సరంలో దేశంలో 1 హెక్టారుకు ఎన్ని కేజీల జొన్న పండింది? 353 కేజీలు. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం ఉత్పాదకతలో 2007-8 సంవత్సరంలో దేశంలో 1 హెక్టారుకు ఎన్ని కేజీల గోధుమ పండింది? 981 కేజీలు. సజ్జలు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాలలో పండిస్తున్నారు? 50 సెంటీమీటర్లు పైబడి 100 సెంటీమీటర్ల లోపు వర్షపాతం ఉన్న ప్రాంతాలలో. సజ్జలు పండించడానికి అనుకూలమైన ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం 1950-51 సంవత్సరంలో సజ్జలు ఎన్ని హెక్టార్లలో సాగు చేశారు? 9.02 మిలియన్ హెక్టార్లలో. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం 2007-8 సంవత్సరంలో సజ్జలు ఎన్ని హెక్టార్లలో పండిస్తున్నారు? 9.50 మిలియన్ హెక్టార్లు. భారత ఆర్థిక గణాంక శాఖ ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం దేశంలో 1950-51 సంవత్సరంలో సజ్జలు ఉత్పత్తి ఎంత? 2.60 మిలియన్ టన్నులు. భారత ఆర్థిక గణాంక శాఖ ప్రకారం దేశంలో 2007-8 సంవత్సరంలో సజ్జలు ఉత్పత్తి 9.78 మిలియన్ టన్నులు. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం ఉత్పాదకతలో 1950-51 సంవత్సరంలో దేశంలో 1 హెక్టారుకు ఎన్ని కేజీల సజ్జలు పండాయి? 288 కేజీలు. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం ఉత్పాదకతలో 2007-8 సంవత్సరంలో దేశంలో 1 హెక్టారుకు ఎన్ని కేజీల సజ్జలు పండాయి? 1030 కేజీలు. సజ్జ పంటను పండించడంలో దేశంలో మొదటి స్థానం ఆక్రమించిన రాష్ట్రం రాజస్థాన్. సజ్జ పంటను సాగు చేయడంలో ప్రపంచంలో మొదటి స్థానం ఆక్రమించిన దేశం భారతదేశం. సజ్జ పంటను పండిస్తున్న ఇతర రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్. మొక్కజొన్న పంటకు అనుకూలమైన నేలలు
సారవంతమైన నీటిపారుదల ఉన్న మాగాణి, ఎర్ర నేలలు. మొక్కజొన్న పంటకు అవసరమైన వార్షిక వర్షపాతం 75 సెంటీమీటర్ల నుండి 100 సెంటీమీటర్ల మధ్య. మొక్కజొన్న పంటకు అవసరమైన ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం 1950-51 సంవత్సరంలో మొక్కజొన్న ఎన్ని హెక్టార్లలో సాగు చేశారు? 3.16 హెక్టార్లలో. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం 2007-8 సంవత్సరంలో మొక్కజొన్న ఎన్ని హెక్టార్లలో పండిస్తున్నారు? 8.26 హెక్టార్లలో. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం ఉత్పాదకతలో 1950-51 సంవత్సరంలో దేశంలో 1 హెక్టారుకు ఎన్ని కేజీల మొక్కజొన్న పండింది? 547 కేజీలు. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం ఉత్పాదకతలో 2007-8 సంవత్సరంలో దేశంలో 1 హెక్టారుకు ఎన్ని కేజీల మొక్కజొన్న పండింది? 2337 కేజీలు. మొక్కజొన్న పండించే ప్రాంతాలలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆహారపు విలువ ఎక్కువ స్థాయిలో ఉన్న పంట లేదా ధాన్యం రాగులు. రాగులు పండించడానికి అనువైన నేలలు ఎర్రటి, తేలికపాటి, పల్చని ఇసుక నేలలు. రాగులు పండించడానికి అవసరమైన వర్షపాతం 50 సెంటీమీటర్ల నుండి 100 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం. రాగులు పండించడానికి అవసరమైన ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడుల ఉష్ణోగ్రత. రాగి పంటను ముఖ్యంగా పండిస్తున్న రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. రాగి పంటను పండించే రాష్ట్రాలలో మొదటి స్థానం ఆక్రమించిన రాష్ట్రం కర్ణాటక. కాఫీ పంటను అధికంగా ఏ ప్రాంతాలలో పండిస్తున్నారు? ఉష్ణమండల ప్రాంతాలలోని పర్వతాలలో, కొండలలో. కాఫీ పంట నాటిన ఎన్ని సంవత్సరాలకు ఫలసాయాన్ని అందిస్తుంది? 5 సంవత్సరములకు. అరబికా, రోబస్టా అనేవి భారతదేశంలో పండిస్తున్న 2 రకాల కాఫీ పంటలు. భారతదేశంలో ఎన్ని హెక్టార్లలో కాఫీ పంటను పండిస్తున్నారు? 271,000 హెక్టార్లలో. 1993-94 సంవత్సరంలో మన దేశంలో కాఫీ గింజల ఉత్పత్తి 170,000 టన్నులు. 2000-2001 సంవత్సరంలో మన దేశంలో కాఫీ గింజల ఉత్పత్తి 301,000 టన్నులు. ఉత్పాదకతలో 1993-94 సంవత్సరంలో 1 హెక్టారుకు ఎన్ని కేజీల కాఫీ గింజలు పండాయి? 630 కిలోలు. ప్రస్తుతం 1 హెక్టారుకు ఎన్ని కేజీల కాఫీ గింజలు పండాయి? 700 కిలోలు. కాఫీ పంటను ముఖ్యంగా ఏ రాష్ట్రాలలో పండిస్తున్నారు? కర్ణాటక, తమిళనాడు, కేరళ. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో కొన్ని ప్రాంతాలలో. కాఫీ పంటను 60% పైబడి ఏ రాష్ట్రంలో పండిస్తున్నారు? కర్ణాటక. దేశంలోని మొత్తం కాఫీ ఉత్పత్తిలో ఎంత శాతం దేశంలోనే ఉపయోగిస్తున్నారు? 60%. దేశంలో పండే మేలైన రోబస్టా కాఫీ గింజలు ఏ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు? ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్, ఆస్ట్రేలియా. తేయాకు పంట పొదల రూపంలో ఎక్కడ పండుతుంది? ఉష్ణమండలంలోని ఏటవాలు, కొండలు, పర్వత పాదాల వద్ద. తేయాకు పంటకు అవసరమైన వర్షపాతం 150 సెంటీమీటర్లు పైబడి. తేయాకు పంటకు అవసరమైన ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్.
తేయాకు పంటకు అవసరమైన నేలలు హ్యూమస్తో కూడిన సారవంతమైన నేలలు. తేయాకు మొక్కలు ఎన్ని సంవత్సరాలు ఫలసాయాన్ని అందిస్తాయి? 40 సంవత్సరముల నుండి 50 సంవత్సరముల వరకు. సాధారణంగా తేయాకు మొక్క సంవత్సరమునకు ఎన్నిసార్లు కోతకు వస్తుంది? 3 లేక 4 సార్లు. ప్రపంచంలోనే తేయాకు ఉత్పత్తిలో మొదటి స్థానం ఆక్రమించిన దేశం భారతదేశం. ప్రపంచ తేయాకు ఉత్పత్తిలో భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న తేయాకు శాతం 34%. ప్రపంచ తేయాకు ఎగుమతిలో ఎంత శాతం భారతదేశం నుండి ఎగుమతి అవుతుంది? 14%. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. భారతదేశంలో 1990-91 సంవత్సరంలో ఎన్ని హెక్టార్లలో తేయాకు సాగు చేశారు? 0.43 మిలియన్ హెక్టార్లలో. భారతదేశంలో 2007-8 సంవత్సరంలో ఎన్ని హెక్టార్లలో తేయాకు సాగు చేశారు? 0.53 మిలియన్ హెక్టార్లలో. భారతదేశంలో 1990-91 సంవత్సరంలో ఎన్ని టన్నుల తేయాకు ఉత్పత్తి జరిగింది? 7.03 మిలియన్ టన్నులు. భారతదేశంలో 2007-8 సంవత్సరంలో ఎన్ని టన్నుల తేయాకు ఉత్పత్తి జరిగింది? 9.49 మిలియన్ టన్నులు. ఉత్పాదకతలో భారతదేశంలో 1990-91 సంవత్సరంలో హెక్టారుకు ఎన్ని కిలోలు తేయాకు పండింది? 1710 కిలోలు. ఉత్పాదకతలో భారతదేశంలో 2007-8 సంవత్సరంలో హెక్టారుకు ఎన్ని కిలోలు తేయాకు పండింది? 1693 కిలోలు. తేయాకు భారతదేశంలో పండించే ప్రధాన ప్రాంతాలు అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు. హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో ప్రధానంగా పండిస్తున్నారు. తేయాకు మొత్తం పంటలో ఎంత శాతం అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పండుతుంది? 80%. 20% తేయాకు ఏ రాష్ట్రాలలో పండిస్తున్నారు? కేరళ, తమిళనాడులోని నీలగిరి కొండలలో, ఇతర రాష్ట్రాలలో. ఏ ప్రాంతంలో పండిస్తున్న తేయాకుకు ప్రపంచంలో లేదా ఐరోపాలో అత్యంత గిరాకీ ఉన్నది? పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతంలో. చెరకు పండించే ప్రపంచ దేశాలలో భారతదేశం స్థానం మొదటి స్థానం. చెరకు సాగు చేయడంలో ఏ దేశంలో మొదలైందనే విషయం ప్రచారంలో ఉంది? భారతదేశంలో. చెరకు పంటకు అవసరమైన ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 27 డిగ్రీల సెంటీగ్రేడ్. చెరకు పంటకు అవసరమైన వర్షపాతం, అధిక వర్షపాతం అంటే 135 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అవసరం. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం 1950-51 సంవత్సరంలో చెరకు పంట ఎన్ని హెక్టార్లలో సాగు చేశారు? 1.71 మిలియన్ హెక్టార్లలో. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం 1990-91 సంవత్సరంలో చెరకు పంట ఎన్ని హెక్టార్లలో సాగు చేశారు? 3.69 మిలియన్ హెక్టార్లలో. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం 2007-8 సంవత్సరంలో చెరకు పంట ఎన్ని హెక్టార్లలో సాగు చేశారు? 5.04 మిలియన్ హెక్టార్లలో. దేశంలో 1950-51 సంవత్సరంలో చెరకు ఉత్పత్తి ఎంత? 57.05 మిలియన్ టన్నులు. దేశంలో 1990-91 సంవత్సరంలో చెరకు ఉత్పత్తి ఎంత? 241.05 మిలియన్ టన్నులు. దేశంలో 2007-8 సంవత్సరంలో చెరకు ఉత్పత్తి ఎంత?
340.56 మిలియన్ టన్నులు. ఉత్పాదకతలో 1950-51 సంవత్సరంలో దేశంలో 1 హెక్టారుకు ఎన్ని కేజీల చెరకు ఉంది? 33,422 కేజీలు. ఉత్పాదకతలో 1990-91 సంవత్సరంలో దేశంలో 1 హెక్టారుకు ఎన్ని కేజీల చెరకు ఉంది? 65,395 కేజీలు. ఉత్పాదకతలో 2007-8 సంవత్సరంలో దేశంలో 1 హెక్టారుకు ఎన్ని కేజీల చెరకు ఉంది? 67,531 కేజీలు. ఉత్తర భారతదేశంలో చెరకు పండిస్తున్న ప్రధాన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ గంగా మైదానంలో, బీహార్, పశ్చిమ బెంగాల్. దక్షిణ భారతదేశంలో చెరకు పండిస్తున్న ప్రధాన రాష్ట్రాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. చెరకు పండించడంలో భారతదేశంలో మొదటి స్థానాన్ని ఆక్రమించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. భారతదేశంలో మొత్తం చెరకు ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎంత శాతం ఉత్పత్తి జరుగుతోంది? 53%. భారతదేశంలో చెరకు ఉత్పాదకతలో ముందంజలో ఉన్న రాష్ట్రాలు దక్షిణ భారతదేశ రాష్ట్రాలు. భారతదేశంలో చెరకు ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్రలో హెక్టారుకు ఎన్ని టన్నుల చెరకు దిగుబడి ఉంది? 89 టన్నులు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో హెక్టారుకు ఎన్ని టన్నుల చెరకు దిగుబడి ఉంది? 88 టన్నులు. కర్ణాటకలో హెక్టారుకు ఎన్ని టన్నుల చెరకు దిగుబడి ఉంది? 85 టన్నులు. శ్రేష్టమైన చెరకు వంగడాలను ఉత్పత్తి చేసి దేశానికి మొత్తం సరఫరా చేస్తున్న చెరకు పరిశోధన కేంద్రాలు ఏవి? కోయంబత్తూరు చెరకు పరిశోధన కేంద్రం తమిళనాడు, ఉయ్యూరు చెరకు పరిశోధన కేంద్రం ఆంధ్రప్రదేశ్. పత్తి పంట సాగులో అమెరికా తర్వాత 2వ స్థానంలో ఉన్న దేశం భారతదేశం. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో మొదటి 4 స్థానాలు ఆక్రమించిన దేశాలు: మొదటి స్థానం అమెరికా, 2వ స్థానం రష్యా, 3వ స్థానం చైనా, 4వ స్థానం భారతదేశం. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశం వాటా ఎంత శాతం? కేవలం 8.5%. పత్తి పంటకు చాలా అనుకూలమైన భూములు నల్లరేగడి భూములు. పత్తి పంటకు అనుకూలమైన వర్షపాతం 50 నుండి 75 సెంటీమీటర్ల వర్షపాతం. పత్తి పంటకు అవసరమైన ఉష్ణోగ్రత 20 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం 1950-51 సంవత్సరంలో పత్తి పంట ఎన్ని హెక్టార్లలో సాగు చేశారు? 5.88 మిలియన్ హెక్టార్లలో. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం 1990-91 సంవత్సరంలో పత్తి పంట ఎన్ని హెక్టార్లలో సాగు చేశారు? 7.44 మిలియన్ హెక్టార్లలో. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం 2007-8 సంవత్సరంలో పత్తి పంట ఎన్ని హెక్టార్లలో పండిస్తున్నారు? 9.43 మిలియన్ హెక్టార్లలో. 1950-51 సంవత్సరంలో భారతదేశ పత్తి ఉత్పత్తి ఎంత? 3.04 మిలియన్ బేళ్లు. ఒక బేలు అనగా 170 కేజీలు లేదా 180 కేజీలు. 1990-91 సంవత్సరంలో భారతదేశ పత్తి ఉత్పత్తి 9.84 మిలియన్ బేళ్లు. 2007-2008 సంవత్సరంలో భారతదేశ పత్తి ఉత్పత్తి 25.81 బేళ్లు. ఉత్పాదకతలో 1950-51 సంవత్సరంలో హెక్టారుకు ఎన్ని కేజీల పత్తి దిగుబడి ఉంది? 88 కేజీలు. ఉత్పాదకతలో 1990-91 సంవత్సరంలో హెక్టారుకు ఎన్ని కేజీల పత్తి దిగుబడి ఉంది?
225 కేజీలు. ఉత్పాదకతలో 2007-8 సంవత్సరంలో హెక్టారుకు ఎన్ని కేజీల పత్తి దిగుబడి ఉంది? 446 కేజీలు. పత్తి పండించే ముఖ్యమైన రాష్ట్రాలు: మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. పత్తి సాగులో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. పత్తి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం గుజరాత్. పత్తి ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం పంజాబ్. భారతదేశం ఎగుమతి చేస్తున్న పత్తి రకం పొట్టి పింజల పత్తి. భారతదేశం దిగుమతి చేసుకుంటున్న పత్తి రకం పొడుగు పింజల పత్తి. జనుము పంటకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేశాలు భారత్, బంగ్లాదేశ్. జనపనార ఉత్పత్తిలో భారతదేశం స్థానం మొదటి స్థానం. జనుము పంటకు అనువైన పరిస్థితులు: వండలి నేలలు, నీరు నిల్వలు ఉండడం, గాలిలో తేమ అధిక శాతం అవసరం. జనుము పంటకు అవసరమైన వర్షపాతం 100 సెంటీమీటర్ల నుండి 150 సెంటీమీటర్లు. జనుము పంటకు అవసరమైన ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. జనుము పంటకు అనుకూలమైన ప్రాంతాలు: నది, లోయలు, డెల్టా ప్రాంతాలు. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం 1950-51 సంవత్సరంలో జనుము పంట ఎన్ని హెక్టార్లలో పండించారు? 0.57 మిలియన్ హెక్టార్లలో. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం 1990-91 సంవత్సరంలో జనుము పంట ఎన్ని హెక్టార్లలో సాగు చేశారు? 1.02 మిలియన్ హెక్టార్లలో. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం 2007-8 సంవత్సరంలో జనుము పంట ఎన్ని హెక్టార్లలో పండిస్తున్నారు? 0.96 మిలియన్ హెక్టార్లలో. 1950-51 సంవత్సరంలో భారతదేశ జనుము ఉత్పత్తి ఎంత? 3.31 మిలియన్ బేళ్లు. ఒక బేలు అనగా 180 కేజీలు. 1990-91 సంవత్సరంలో భారతదేశ జనుము ఉత్పత్తి 9.23 మిలియన్ బేళ్లు. 2007-8 సంవత్సరంలో భారతదేశ జనుము ఉత్పత్తి 11.18 బేళ్లు. ఉత్పాదకతలో 1950-51 సంవత్సరంలో హెక్టారుకు ఎన్ని కేజీల జనుము దిగుబడి ఉంది? 1043 కేజీలు. ఉత్పాదకతలో 1990-91 సంవత్సరంలో హెక్టారుకు ఎన్ని కేజీల జనుము దిగుబడి ఉంది? 1634 కేజీలు. ఉత్పాదకతలో 2007-2008 సంవత్సరంలో హెక్టారుకు ఎన్ని కేజీల జనుము దిగుబడి ఉంది? 2093 కేజీలు. జనుము పండించే ప్రాంతాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలు: పశ్చిమ బెంగాల్, అస్సాం, జార్ఖండ్, ఒరిస్సా, త్రిపుర, మేఘాలయ, బీహార్, ఉత్తరప్రదేశ్. జనుము ఉత్పత్తిలోను సాగులోను మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. తూర్పు తీరంలో జనుము, జనపనార పరిశ్రమపై ఆధారపడి ఎంత మంది ఉపాధి పొందుతున్నారు? 3 లక్షల మంది. భారతదేశం నుండి జనపనార వస్తువులు దిగుమతి చేసుకుంటున్న దేశాలు: అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, అర్జెంటీనా, రష్యా, ఈజిప్ట్ మొదలైన దేశాలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. పొగాకు పంటను 16వ శతాబ్దంలో ప్రయోగార్థం మన దేశంలో ప్రవేశపెట్టిన వారు పోర్చుగీస్ వారు. పొగాకు పంట ఉత్పత్తిలో మొదటి 3 స్థానాలు ఆక్రమిస్తున్న దేశాలు: మొదటి స్థానం చైనా, రెండవ స్థానం అమెరికా, మూడవ స్థానం భారతదేశం. పొగాకు పంట ఉత్పత్తిలో మన దేశ స్థానం 3వ స్థానం. పొగాకు పంటకు అనుకూలమైన వాతావరణం: సారవంతమైన భూమి, కవోష్ణ, తేమపాటి వాతావరణం. నికోటియానా టొబాకం, నికోటియానా రస్టికా అనేవి పొగాకు పంటలో పండిస్తున్న రకాలు. మన దేశంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పొగాకు ఏది? నాటు రకం వర్జీనియా పొగాకు. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం 1950
51 సంవత్సరంలో పొగాకు పంట ఎన్ని హెక్టార్లలో పండించారు? 0.36 మిలియన్ హెక్టార్లలో. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం 1990-91 సంవత్సరంలో పొగాకు పంట ఎన్ని హెక్టార్లలో సాగు చేశారు? 0.43 మిలియన్ హెక్టార్లలో. భారత ఆర్థిక గణాంక శాఖ వారి ప్రకారం 2007-8 సంవత్సరంలో పొగాకు పంట ఎన్ని హెక్టార్లలో పండిస్తున్నారు? 0.37 మిలియన్ హెక్టార్లలో. 1950-51 సంవత్సరంలో భారతదేశ పొగాకు ఉత్పత్తి 0.26 మిలియన్ టన్నులు. 1990-91 సంవత్సరంలో భారతదేశ పొగాకు ఉత్పత్తి 0.56 మిలియన్ టన్నులు. 2007-8 సంవత్సరంలో భారతదేశ పొగాకు ఉత్పత్తి 0.55 మిలియన్ టన్నులు. ఉత్పాదకతలో 1950-51 సంవత్సరంలో హెక్టారుకు ఎన్ని కేజీల పొగాకు దిగుబడి ఉంది? 731 కేజీలు. ఉత్పాదకతలో 1990-91 సంవత్సరంలో హెక్టారుకు ఎన్ని కేజీల పొగాకు దిగుబడి ఉంది? 1353 కేజీలు. ఉత్పాదకతలో 2007-8 సంవత్సరంలో హెక్టారుకు ఎన్ని కేజీల పొగాకు దిగుబడి ఉంది? 1409 కేజీలు. భారతదేశంలో పొగాకు పండిస్తున్న ప్రధాన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, గుజరాత్. ఆంధ్రప్రదేశ్ నుండి పొగాకు ఉత్పత్తి శాతం 48%. గుజరాత్ నుండి పొగాకు ఉత్పత్తి శాతం 30%. దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పొగాకులో ఎంత శాతం స్థానికంగా వినియోగిస్తున్నారు? 80%. ప్రపంచ స్థాయిలో ఎక్కువ గిరాకీ ఉన్న భారతదేశ పొగాకు ఏది? వర్జీనియా పొగాకు. స్వాతంత్ర్యం ముందు భారతదేశంలో ఎన్ని హెక్టార్ల సాగు సామర్థ్యం ఉండేది? 22.60 మిలియన్ హెక్టార్లు. 2002 సంవత్సరానికి భారతదేశంలో ఎన్ని హెక్టార్ల సాగు సామర్థ్యం ఉంది? 80.06 మిలియన్ హెక్టార్లు. ప్రస్తుతం భారతదేశ సరాసరి భూ కమతాల సగటు పరిమాణం 2.29 హెక్టార్ల కంటే తక్కువ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు. బుక్ 1, బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9850852212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది.
పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా 18వ పాఠం ఖనిజ సంపద మినరల్స్ గురించి తెలుసుకుందాం. దేశంలో ఉత్పత్తి అయ్యే శక్తిలో ఎంత శాతం వరకు బొగ్గు నుంచి ఉత్పత్తి అవుతుంది? 67%. బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచ దేశాలలో మన దేశ స్థానం 3వ స్థానం. మన దేశంలోని బొగ్గు ఎన్ని రకాలకు చెందినది? 2 రకాలు. మొదటిది గోండ్వానా రకం బొగ్గు, రెండవది టెర్షియరీ రకం బొగ్గు. మన దేశంలో 80% బొగ్గు ఏ రకానికి చెందినది? గోండ్వానా రకం. మన దేశంలో గోండ్వానా బొగ్గు నిల్వలు ఎన్ని టన్నులు ఉన్నట్లుగా అంచనా వేశారు? సుమారు 60 బిలియన్ టన్నులు. మన దేశంలో ఉన్న 60 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలలో ఎన్ని బిలియన్ టన్నులు తవ్వడానికి అనువుగా ఉన్నట్లు అంచనా వేశారు? 20 బిలియన్ టన్నులు. మన దేశంలో టెర్షియరీ నిల్వలు ఎన్ని టన్నులు ఉన్నట్లు అంచనా వేశారు? 10 బిలియన్ టన్నులు. 1996 నాటికి మన దేశంలో మొత్తం బొగ్గు నిల్వలు ఎన్ని టన్నులు ఉంటుందని భారత భూగర్భ సర్వే వారి అంచనా? 201.95 బిలియన్ టన్నులు. బొగ్గు తవ్వే పరిశ్రమను భారత ప్రభుత్వ రంగం కిందికి ఏ సంవత్సరంలో తెచ్చారు? 1973-74 సంవత్సరంలో. మన దేశంలో 1994-95 సంవత్సరంలో ఎన్ని టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది? 250 మిలియన్ టన్నులు. ప్రస్తుతం మన దేశంలో ఎన్ని టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతున్నది? 430.83 మిలియన్ టన్నులు. మన దేశంలో గోండ్వానా బొగ్గు నిల్వలు ప్రధానంగా ఉన్న రాష్ట్రాలు: పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మన దేశంలో టెర్షియరీ బొగ్గు నిల్వలు ప్రధానంగా ఉన్న రాష్ట్రాలు: తమిళనాడు, అస్సాం, గుజరాత్, కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, హిమాలయ పర్వత పాదాలు. భారతదేశంలోని అతిపెద్ద బొగ్గు గని జరియా బొగ్గు గని, జార్ఖండ్. మన దేశంలో 1951వ సంవత్సరంలో ఎన్ని టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది? 34.95 మిలియన్ టన్నులు. మన దేశంలో 1994-95 సంవత్సరాలలో ఎన్ని టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది? 250 మిలియన్ టన్నులు. మన దేశంలో ప్రస్తుతం ఎన్ని టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతున్నది? 430.83 మిలియన్ టన్నులు. దేశంలోని బొగ్గు నిల్వలలో జార్ఖండ్లో విస్తరించి ఉన్న శాతం 26.01%. దేశంలోని బొగ్గు నిల్వలలో ఒరిస్సాలో ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? 14.83%. దేశంలోని బొగ్గు నిల్వలలో పశ్చిమ బెంగాల్లో ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? 16.8%. విద్యుత్ శక్తి ఉత్పాదనకు, ఎరువుల తయారీకి, కర్బన సంయోగానికి,
గృహ అవసరాలకు ఏ బొగ్గు ఎక్కువగా ఉపయోగపడుతుంది? లిగ్నైట్. లిగ్నైట్ నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు తమిళనాడు, రాజస్థాన్, పాండిచ్చేరి, కచ్, కాశ్మీర్. దేశంలోనే ప్రధానమైన లిగ్నైట్ గనులు ఎక్కడ ఉన్నాయి? నైవేలి, తమిళనాడు. మన దేశంలో పెట్రోలియం నిల్వలు 0.75 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని మెట్రిక్ టన్నులు ఉన్నట్లు సర్వే ద్వారా నిర్ధారించారు? 775 మిలియన్ మెట్రిక్ టన్నులు. మన దేశంలో 1950-51 సంవత్సరంలో ఎన్ని టన్నుల పెట్రోలియం ఉత్పత్తి జరిగింది? 269 వేల టన్నులు. 1991-92 నాటికి మన దేశంలో ఎన్ని టన్నుల పెట్రోలియం ఉత్పత్తి జరిగింది? 30.44 మిలియన్ టన్నులు. మన దేశంలో 2008-9 నాటికి ఎన్ని టన్నుల పెట్రోలియం ఉత్పత్తి జరిగింది? 38.56 మిలియన్ టన్నులు. అరేబియా సముద్రంలో బాంబే హై చమురు క్షేత్రాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 1974 సంవత్సరం. 1976 నుండి ఉత్పత్తి ప్రారంభించారు. ఎక్కడ సాగర్ సామ్రాట్ అనే సముద్ర ప్లాట్ఫారంను నిర్మించి చమురును వెలికి తీస్తున్నారు? బాంబే హై చమురు క్షేత్రం దగ్గర. బాంబే హై చమురు క్షేత్రం ముంబైకి వాయువ్యంగా ఎన్ని కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది? 176 కిలోమీటర్లు. దేశంలోని మొత్తం పెట్రోలియం ఉత్పత్తిలో ఎంత శాతం బాంబే హై నుంచి పెట్రోలియం ఉత్పత్తి వస్తున్నది? 67%. పెట్రోలియం నిల్వలు మన దేశంలో ఎక్కువ శాతం ఏ శిలలో నిక్షిప్తమై ఉన్నాయి? టెర్షియరీ. దేశంలోనే మొట్టమొదటి చమురు క్షేత్రం దిగ్బాయ్, అస్సాం. శివసాగర్, రుద్రసాగర్ చమురు క్షేత్రాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అస్సాం. మమున్భంగా, బరమురా, దేవల్మురా చమురు క్షేత్రాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? త్రిపుర. అంకలేశ్వర్ చమురు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. దేశంలో ఉత్పత్తి చేస్తున్న ముడి చమురు, దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ఎన్ని శుద్ధి కర్మాగారాల ద్వారా శుద్ధి చేస్తున్నాము? 13 శుద్ధి కర్మాగారాల ద్వారా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. దేశంలో అతిపెద్ద నూనె శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? కొయాలి, గుజరాత్. దేశంలో రెండవ అతిపెద్ద నూనె శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? మధుర, ఉత్తరప్రదేశ్. ప్రస్తుతం అతి పెద్దదిగా గుర్తింపు పొందిన రిలయన్స్ నూనె శుద్ధి కర్మాగారం ఎక్కడ ఏర్పాటు చేశారు? జామ్నగర్, గుజరాత్. మన దేశంలో ఉన్న ప్రైవేట్ నూనె శుద్ధి కర్మాగారాలు ఏవి? రిలయన్స్ నూనె శుద్ధి కర్మాగారం, దిగ్బాయ్లోని అస్సాం ఆయిల్స్. ఇనుప ఖనిజ నిక్షేపాల విషయంలో ప్రపంచంలో మొదటి స్థానం ఆక్రమించిన దేశం రష్యా. ఇనుప ఖనిజ నిక్షేపాల విషయంలో ప్రపంచంలో రెండవ స్థానం ఆక్రమించిన దేశం భారతదేశం. మన దేశంలో ఎన్ని రకాల ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయి? 2 రకాలు. అవి 1 హేమటైట్, 2 మాగ్నటైట్. మన దేశంలో హేమటైట్ నిల్వలు ఎన్ని టన్నులుగా ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా వేసింది? 9,602 మిలియన్ టన్నులు. మన దేశంలో మాగ్నటైట్ నిల్వలు ఎన్ని టన్నులుగా ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా వేసింది? 3,488 మిలియన్ టన్నులు.
దేశంలో 1980-81 సంవత్సరంలో ఎన్ని టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి జరిగింది? 413.54 మిలియన్ టన్నులు. దేశంలో 1990-91 సంవత్సరంలో ఎన్ని టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి జరిగింది? 420 మిలియన్ టన్నులు. దేశంలో 2000-2001 సంవత్సరంలో ఎన్ని టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి జరిగింది? 749.4 మిలియన్ టన్నులు. దేశంలో ఉత్పత్తి చేసిన ఇనుప ఖనిజంలో ఎంత శాతం వరకు ఇతర దేశాలకు ఎగుమతి చేయబడుతున్నది? 50-60% వరకు. ఇనుప ఖనిజ ఎగుమతులలో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానం ఆక్రమించింది? 5వ స్థానం. భారతదేశం నుంచి ఇనుప ఖనిజం దిగుమతి చేసుకుంటున్న దేశాలలో మొదటి 4 స్థానాలు ఆక్రమించిన దేశాలు: మొదటి స్థానం జపాన్, 2వ స్థానం కొరియా, 3వ స్థానం ఐరోపా దేశాలు, 4వ స్థానం అరేబియా దేశాలు. శ్రేష్టమైన హెమటైట్ ఇనుప ఖనిజం నిల్వలు కలిగి ఉన్న బైలదిల్లా కొండల శ్రేణులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బైలదిల్లా గని నుంచి ఇనుప ఖనిజం ఎక్కువ భాగం విశాఖపట్నం ఓడరేవు నుండి ఏ దేశానికి ఎగుమతి చేస్తున్నారు? జపాన్. ప్రపంచంలోని ప్రముఖ పొడవైన గనులలో ఒకటైన కుద్రేముఖ్ గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కర్ణాటక. ఇనుప ఖనిజ నిల్వలలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఒరిస్సా. ఇనుప ఖనిజ నిల్వలలో ద్వితీయ స్థానంలో ఉన్న రాష్ట్రం జార్ఖండ్. ఇనుప ఖనిజం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఇనుప ఖనిజ ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉన్న రాష్ట్రం గోవా. అబ్రకం ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశ స్థానం మొదటి స్థానం. ప్రపంచ అబ్రకం ఉత్పత్తిలో మన దేశ వాటా దాదాపు 80%. భారతదేశంలో 1980-81 సంవత్సరంలో ఎన్ని టన్నుల అబ్రకం ఉత్పత్తి అయింది? 8,375 టన్నులు. 1990-91 సంవత్సరంలో ఎన్ని టన్నుల అబ్రకం ఉత్పత్తి అయ్యింది? 22,000 టన్నులు. 2006-7 సంవత్సరంలో ఎన్ని టన్నుల అబ్రకం ఉత్పత్తి అయింది? 39,000 టన్నులు. దేశంలోని మొత్తం అబ్రకం ఉత్పత్తిలో 60% ఉత్పత్తి ఏ రాష్ట్రాల నుంచి వస్తుంది? బీహార్, జార్ఖండ్. దేశంలోని మొత్తం అబ్రకం ఉత్పత్తిలో 30% ఉత్పత్తి ఏ రాష్ట్రం నుంచి వస్తుంది? ఆంధ్రప్రదేశ్. అబ్రకం నిల్వలకు ప్రధాన ప్రాంతాలు: చోటా నాగపూర్, కోడెర్మా, హజీరాబాద్ జార్ఖండ్, గయా ప్రాంతం బీహార్, నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్, అజ్మీర్ రాజస్థాన్. మాంగనీస్ ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశ స్థానం 3వ స్థానం. మాంగనీస్ ఖనిజం ముఖ్యంగా ఏ శిలలో లభ్యమవుతుంది? ధార్వార్ శిల. దేశంలో 1980-81 సంవత్సరంలో ఎన్ని టన్నుల మాంగనీస్ ఉత్పత్తి జరిగింది? 15.26 లక్షల టన్నులు. 1990-91 సంవత్సరంలో ఎన్ని టన్నుల మాంగనీస్ ఉత్పత్తి జరిగింది? 18.2 లక్షల టన్నులు. 2008 సంవత్సరంలో ఎన్ని టన్నుల మాంగనీస్ ఉత్పత్తి జరిగింది? 2.80 మిలియన్ టన్నులు. దేశంలో మాంగనీస్ ఉత్పత్తిలో మొదటి స్థానం ఆక్రమించిన రాష్ట్రం ఒరిస్సా. దేశం మొత్తం మాంగనీస్ ఉత్పత్తిలో 2000-2001 సంవత్సరంలో ఎన్నో వంతు ఒక్క ఒరిస్సా రాష్ట్రం నుంచి ఉత్పత్తి చేయబడింది? 1/4 వంతు. దేశంలో మొత్తం మాంగనీస్ నిల్వలు ఎన్ని టన్నులు ఉన్నట్లు అంచనా వేయడం జరిగింది? 18.7 కోట్ల టన్నులు.
మాంగనీస్ నిల్వలు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి? శ్రీకాకుళం, విజయనగరం. అల్యూమినియం పరిశ్రమకు ముఖ్యమైన ముడి సరుకు బాక్సైట్ ఖనిజం. విమాన పరిశ్రమకు అతి ముఖ్యమైన లోహం బాక్సైట్ నుండి తీసిన లోహం. భారతదేశంలో ఎన్ని టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నట్లు అంచనా వేశారు? 35.7 కోట్ల టన్నులు. ప్రపంచంలో బాక్సైట్ నిల్వలలో భారతదేశం స్థానం 5వ స్థానం. దేశంలో 1990-91 సంవత్సరంలో ఎన్ని టన్నుల బాక్సైట్ ఉత్పత్తి అయింది? 4.6 మిలియన్ టన్నులు. దేశంలో 2007-8 సంవత్సరంలో ఎన్ని టన్నుల బాక్సైట్ ఉత్పత్తి అయింది? 4.6 మిలియన్ టన్నులు. దేశంలో బాక్సైట్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఒరిస్సా. దేశంలో మొత్తం బాక్సైట్ ఉత్పత్తిలో ఎంత శాతం ఒరిస్సా రాష్ట్రం ఉత్పత్తి చేసింది? 45%. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలు బాక్సైట్ నిల్వలకు ప్రసిద్ధి చెందినవి? విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.